హలో అందరికీ, వెల్కమ్ టు మా ప్రయత్నం న్యూ వీడియో. ఈరోజైతే మేము మా ఊరు నందులూరు నుంచి మైసూర్కి వెళ్తున్నామండి బైక్లో ఇంత లాంగ్ జర్నీ చేయడం మాకు ఇది ఫస్ట్ టైము. చూడాలి ఎలా ఉంటుందో. చాలా ప్లేసెస్ అయితే తిరగాలని అనుకున్నాము. ఈ జర్నీ ఎలా ఉంటుందో కూడా చూడాలి. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నాము. ఫైనల్గా మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ రీచ్ అవుతామా లేదా అనేసి చూడాలి. గూగుల్ మ్యాప్లో చూస్తే 415 కిలోమీటర్స్ ఉందండి. సో టోటల్గా 9 అవర్స్ చూపిస్తుంది ఈ జర్నీ మా ఊరు నందులూరు నుంచి మైసూర్కి. మేమైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయిపోయేలోపు మా ఇంటి దగ్గర నుంచి 8 అయిపోయిందండి. అండ్ 8:30కి అంతా క్రాస్ అయిపోయినాము రాజంపేట దాటుకునేసి రాయచోటికి ఘాట్ సెక్షన్లో అయితే ఉన్నామండి ప్రజెంట్. మేము వెళ్ళేది లాంగ్ జర్నీ కాబట్టి దాదాపు 400 అబోవ్ కిలోమీటర్స్ ఉన్నాయి. సో ఈ జర్నీ మాకు జాగ్రత్తగా వెళ్ళాలి అనేసి మేము నిర్ణయించుకున్నాము. సో అందుకని మధ్యలో బ్రేక్ తీసుకుంటూ మా బాడీస్ డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అనేసి మేము అనుకొని స్లోగానే వెళ్తున్నామండి. మేము బయలుదేరిన రోజైతే వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసిందండి చెప్పాలంటే. చాలా కూల్‌గా ఉందనమాట. ఎక్కువ ఎండగడ లేదు. కాబట్టి మాకు ఈ జర్నీ చాలా బాగా అనిపించింది. సో ఘాట్ సెక్షన్‌లో ఇలా ఈ వెదర్‌లో ఎళ్తుంటే చాలా బాగా అనిపించింది. ఎంత బాగా అనిపించిందంటే అసలు ఆ ఎక్స్‌పీరియన్సే వేరు. అలా అనిపించిందనమాట. ఇదంతా రాయచోటి ఘాట్ సెక్షన్ అండి. చూడండి ఎలా ఉందో ఘాట్ సెక్షన్ మొత్తం. అప్పటికి ఇప్పటికి చాలా మార్పొచ్చింది. చాలా అయితే బాగుంది. ఇక్కడ కనిపించేది సానిపాయ్ బ్రిడ్జ్ అండి. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే సూపర్‌గా ఉందసలు. కొండ దిగే కొద్దీ ఈ వ్యూ పాయింట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు ఫోటోస్ కూడా దిగుతారు ఈ బ్రిడ్జ్ కాడ. వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంటదసలు. ఈ ఊరి పేరు వచ్చేసి సానిపాయ్ అంటారండి. చూడండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి బ్రిడ్జ్. సూపర్ ఉంటది అసలు ఈ వ్యూ పాయింట్ అయితే. ఇక్కడ చాలా వరకు ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు. చాలా బాగుంది కదా. ఈ రోజు మేము బయలుదేరిన రోజు ఎండ కూడా లేదండి. సో ఈ కూల్ వెదర్కి ఈ బ్రిడ్జ్ పైన ఇలా వస్తుంటే చాలా బాగా అనిపించింది. చల్లటి గాలి ఉంది ఈ రోజు అయితే మేము బయలుదేరిన రోజు. ఈ రోజు వెదర్ సపోర్ట్ చేయడం వల్ల మాకు ఈ జర్నీ చాలా వరకు కలిసి వచ్చిందండి. ఒక విధంగా చెప్పాలంటే కూల్గా అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ఈ జర్నీ చాలా బాగా అనిపిస్తుంది. బైక్లో మాకైతే ఫస్ట్ టైము ఇలా వెళ్ళడము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇండియాకి వెళ్తే ఇలా జర్నీ చేయాలా అనేసి. కానీ ఈసారి మాకు కుదిరింది. సో వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది. చూడాలి టోటల్గా కంప్లీట్గా మైసూర్ వరకు ఎట్లా రీచ్ అవుతాము అనేసి. ఈ జర్నీ ఎలా ఉంటుందనేసి చూడాలి. ఈ జర్నీ లాంగ్ జర్నీ కాబట్టి మేము పొద్దున్నే బయలుదేరాలనుకున్నామండి. అంటే ఆల్మోస్ట్ ఒక 5 o'clock కానీ 6 o'clock వెళ్తే కూల్గా ఉంటుంది కదా. సో ఇంకా జర్నీ బాగుంటుంది అనుకున్నాం. కానీ ఫ్యామిలీతో ఉంటే ఎక్కడవుతుందండి. అన్నీ ప్రిపేర్ చేసుకొని బయటకు వచ్చేలోపు 8 అయింది. ఏది వితౌట్ బ్రేక్ఫాస్ట్. సో ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఈ ఘాట్ సెక్షన్ దాటుకుంటేనే ఎక్కడ బాగుంటే అక్కడ దిగి తినాలనుకున్నామండి. రాయచోటి మధ్యలో ఇక్కడ ఓదివీడు అనేసి ఒక పల్లెటూరు. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ దోశ వచ్చేసి నార్మల్ దోశ 15 రూపీస్ అండ్ ఎగ్ వచ్చేసి 30 రూపీస్. ఇక్కడ నుంచి టిఫిన్ తీసుకొని ఎక్కడైనా చల్లగా ఉన్న చెట్ల కింద కూర్చొని తినాలనేసి అనుకున్నాము. అందుకనేసి ఇక్కడ నుంచి టిఫిన్ తీసుకొని వెళ్ళామండి. ఇక్కడ నుంచి ఇదే అండి మా బైకు. ఒక విధంగా చెప్పాలంటే మాకు ఒక రథము. మా ఆయనకి చాలా ఇష్టం ఈ బైక్ అంటే. కాంబినేషను పల్లీల చెట్టు ఇచ్చారు. బాగుంది. ఎగ్ దోశ వచ్చేసి 30 రూపీస్, నార్మల్ దోశ వచ్చి 15 రూపీస్. అక్కడ తీసుకున్నాము, మీరు చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ స్టే చేసి ఈ చెట్టు కింద కూర్చొని తింటున్నాము.
సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసామండి. అండ్ కొద్దిసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు 12 అయితే అవుతుందండి. ఈ టైంకి గుర్రంకొండ వరకు సాగింది మా ప్రయాణము. ఇదే అండి గుర్రంకొండ. దీనికొక చరిత్ర ఉంది. ఇక్కడ కోట గూడా ఉంది. దీన్ని ఇంకొకసారి మేమొచ్చినప్పుడు దీన్ని ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తాను. గుర్రంకొండ దాటుకొని కొంత దూరం వస్తానే ఇదే అండి మా ఫస్ట్ టోల్ గేటు. దీన్ని మూదివి టోల్ ప్లాజా కూడా అని అంటారు. ఇక్కడి నుంచి రోడ్స్ కూడా బాగుంటాయన్నమాట. ఇక్కడి నుంచి రోడ్స్ చాలా బాగుంటాయండి బెంగుళూరు దాకా. చాలా సేపు జర్నీ తర్వాత కాసేపు మేము బ్రేక్ తీసుకోవాలనుకున్నాము. అంతలోపల టెంకాయలు కనిపించాయి. సో, మేము ఆగామండి టెంకాయలు తాగడానికి. ఇలాంటి సమ్మర్‌లో ఇట్లాంటి జర్నీస్, లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మన బాడీస్‌ని ఇట్లా డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం వెరీ ఇంపార్టెంటు. అందుకని మేము మధ్య మధ్యలో ఆగి ఇట్లా మజ్జిగ కానీ, ఇట్లా కొబ్బరి నీళ్ళు కానీ తాగుతూ జర్నీ చేశాము. సాలిడ్స్ కన్నా లిక్విడ్సే పోవడం చాలా మంచిది. అందుకనేసి మధ్య మధ్యలో ఇలా వాటర్ కానీ, ఇట్లా కొబ్బరి నీళ్ళు కానీ తాగుతూ జర్నీ అంతా చేశామండి. అక్కడ కొబ్బరి నీళ్ళు తాగేసిన తర్వాత 15 మినిట్స్ ఆగి అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినామండి. ఇదంతా మదనపల్లి అండి. ఇక్కడ నుంచి మేము డైవర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి షార్ట్ తీసుకొని బెంగుళూరు నుంచి వెళ్తాము. కానీ సిటీలో నుంచి వెళ్ళము. ఇంకొక రూట్ పట్టేసుకొని డైరెక్ట్‌గా మైసూర్‌కి వెళ్ళిపోవాలి ఇంకా మేము. సో, మదనపల్లి నుంచి బెంగుళూరుకి ప్రెజెంట్ రూట్స్ ఎలా ఉన్నాయో చూసేయండి. ఈరోజు మేము క్రాస్ చేస్తున్న సెకండ్ టోల్ ప్లాజా ఇదే అండి. స్ట్రైట్‌గా ఎళ్తే బెంగుళూరు వస్తుందండి. బెంగుళూరు లోపల నుంచి కూడా మైసూర్‌కి వెళ్ళొచ్చు. కానీ చాలా టైం పడుతుంది అనేసి బెంగుళూరు సిటీలో నుంచి వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుందండి. అండ్ రీచ్ అవ్వడానికి కూడా మనకి మైసూర్‌కి చాలా టైం పడుతుంది. అందుకనేసి 40 కిలోమీటర్స్ ముందే అంటే బెంగుళూరు 40 కిలోమీటర్స్ ముందే డైవర్ట్ అయ్యి వేరే రూట్‌లో నుంచి వెళ్ళిపోయినాము మైసూర్‌కి.
ఇదంతా బెంగుళూరేనే అండి. మేము సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇదే అండి థర్డ్ ప్లాజా క్రాస్ అవుతున్నాం మేము ప్రస్తుతానికి. ఇదంతా బెంగుళూరే అండి. ఇక్కడ నుంచి చూసారంటే చూడండి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. అలాగే కంపెనీస్ కూడా కనిపిస్తాయి మన దారిలో ఇప్పుడు వెళ్తుంటే. అండ్ ఇదంతా సిటీ సైడే అండి మేము వెళ్తున్నాము ప్రెజెంటు. ఎందుకంటే ఇక్కడ మాకు ట్రాఫిక్ ఉండదు అనేసి మాకు ముందే తెలుసు. అన్నీ చూసుకొనే మేము ఇట్లా సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇదంతా బెంగుళూరు సైడు. బెంగుళూరు సిటీ మధ్యలో నుంచి గన వెళ్ళుంటే కనీసం 1 కిలోమీటర్ కూడా క్రాస్ చేసేవాళ్ళం కాదండి. అంత ట్రాఫిక్ ఉంటుంది బెంగుళూరులో. కాబట్టి మేము కొంచెం సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇదంతా బెంగుళూరే. చూడండి రూట్స్ ఎలా ఉన్నాయో. కంపెనీస్ కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. బాగుంది సిటీ. కొంచెం ట్రాఫిక్ లేకుండా కూడా ఉంది. కాబట్టి మేము కొంచెం వెళ్తున్నాం కొంచెం తొందరగానే. ఎవరైనా బైక్లో జర్నీ చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి బెంగుళూరు సైడ్ వచ్చేటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి హెల్మెట్స్. ముందు కూర్చున్న వాళ్ళు కానీ వెనకల కూర్చున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకోవాలి. లేకుంటే ఫైన్ ఉంటుంది ఇక్కడ ఈ సిటీలో. రూల్స్ని పక్కన పెడితే హెల్మెట్ మనకు కూడా చాలా మంచిదండి. మన ఇంత లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు హెల్మెట్ వేసుకోవడం వల్ల పొరపాటుగా మనకి ఏదైనా ప్రమాదం జరిగితే మనం సేవ్ అవుతాము. చాలాసేపు జర్నీ తర్వాత ఒక టౌన్లో ఆగామండి బ్రేక్ తీసుకోవడానికి. కొంచెం పైగా స్నాక్స్ టైం అయింది కాబట్టి ఏదైనా స్నాక్స్ తినాలనేసి ఆగాము. సో ఇట్లా కాఫీ ఇట్లా పఫ్స్ ఇలా తీసుకున్నాము. బ్రేక్ తీసుకొని ఇలా స్నాక్స్ లాగా తీసుకున్నాము. సో ఇలా బ్రేక్ తీసుకున్న తర్వాత కాసేపటికి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. సో ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలో ఉన్నాము మైసూర్కి. ఇప్పుడైతే టైం ఇక్కడ 7 అవుతుందండి. సో ఫైనల్గా మైసూర్కి రీచ్ అయిపోయినామండి. ఇదేనండి మైసూరు. అండ్ ఇదే అండి మేము తీసుకున్న హోటలు ఐశ్వర్య సూట్స్. మేము క్లాసిక్ ఏసీ రూమ్ సెలెక్ట్ చేసుకున్నామండి. దానికి వచ్చేసి 1373 పడిందండి 4 నైట్కి. సో రండి చూద్దాం ఎలా ఉందో రూము. మేము మా ఊరు నుంచి 8:30కి స్టార్ట్ అయ్యామండి. అండ్ ఇప్పుడు మైసూర్లో 9:30కి వచ్చేసాము మైసూర్కి. మధ్యలో 3 స్టాప్స్ అండి. జస్ట్ 3 స్టాప్స్ ఆగాము. మిగతాదంతా జర్నీ డైరెక్ట్ వచ్చాము. అందుకనే 9:30కి రీచ్ అవ్వాల్సి వస్తుంది, లేకుంటే ఇంకా లేట్ అయ్యేది. చూద్దాం ఎలా ఉందో. బాగుందండి. ఇది బెడ్, ఫ్యాన్ ఇచ్చారు అండ్ ఆల్సో ఏసీ ఇచ్చారు. టీవీ కంఫర్టబుల్గా పెట్టారు. మనకు 2 మిర్రర్స్ ఇచ్చారు, ఒకటి స్మాల్ అండ్ బిగ్గర్. జగ్గు దీనిపైన రాశారు నీట్గా ఫర్ ప్రొటెక్షన్ అనేసి. అండ్ కెటిల్ కూడా ఇచ్చారు, ఆల్ అవుట్ కూడా ఇచ్చారు. నేను వస్తాను ఫస్ట్ ఇక్కడ ఆల్ అవుట్ వేసాను. ఇక్కడ దోమలు ఉంటాయని నాకు తెలియదు కదా, మనకి ఎట్లుంటుందో తెలీదు. ఒక సోఫా లాగా పెట్టారు అండ్ మనకి మెనూ కూడా ఇచ్చారండి. ఇన్ని బ్రేక్ఫాస్ట్ సహా మనకి ఇక్కడ మెనూ పెట్టారు. ఎక్కడైనా ఏం కావాలన్నా మనకి ఆర్డర్ చేసుకోవడానికి టెలిఫోన్ ఉంది. డైల్ చేసుకొని మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కబోర్డ్లో 1 సెక్షన్లో మనం బట్టలంతా పెట్టుకోవచ్చు, మనకి ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు. కానీ ఇంకో సెక్షన్లో చూడండి, చూపిస్తాను ఏముందో. కొంచెం టైట్గా ఉంది ఇది. చూడండి లాకర్ ఇచ్చారు. మనం ఏదన్నా గోల్డ్ కానీ ఏదన్నా మనీ కానీ ఇక్కడ పెట్టుకోవడానికి సెక్యూర్గా ఇచ్చారు. ఇది బాగా ఇచ్చారండి, నీట్గా ఉంది. డ్రైయర్ కూడా ఇచ్చారు. సో చూడండి ఎలా ఉందో. ఇదే అనమాట బాత్రూమ్.
ఇదే అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.